విశాఖ దక్షిణ నియోజకవర్గం పాత నగరంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంత్యోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పాత నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ యువతను ప్రోత్సహిస్తూ వారికి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు నిర్వహించుటకు చైర్మన్లుగా నియమిస్తూ వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా ఇలవేల్పు కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని 147 ఏళ్లుగా నిరంతరం ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి సుప్రభాత సేవతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 108 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడంతో పాటు మధ్యాహ్నం 400 మందికి భోజన వసతి, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలతో ఘనంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శివకుమార్, దినకర్, రామకృష్ణ, చైర్మన్లు గరిమిశెట్టి నవీన్, సువర్ణ కుమార, బాదం దినేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివకుమార్ అండి. ఈ కోవిల్కి నేను ట్రెజరర్గా వ్యవహరిస్తున్నాను. 2022-24 సంవత్సరానికి మా ప్రెసిడెంట్ గారు దినకర్ గారు, మా సెక్రటరీ గారు గ్రంథి రామకృష్ణారావు గారు, అలాగే ఇది 1052వ జయంతి అండి. ఇది గుడి కట్టి 147 సంవత్సరాలు అయింది. దీనికి చైర్మన్లుగా కడిమిశెట్టి నవీన్ గారు, గోగుల్ సువర్ణ కుమార్ గారు, బాదం దినేష్ గారు వ్యవహరిస్తున్నారండి. ఈ కార్యక్రమం ఇంత భారీగా ఇంకా దిగ్విజయంగా జరిగిందంటే కారణం ఆ ముగ్గురు చైర్మన్లు మా కమిటీ తరపు నుంచి బాగా చేస్తున్నామండి. అలాగే 102 మంది మహిళల చేత, ఎందుకంటే 102 గోత్రాలండి, 102 మహిళల చేత సామూహిక కుంకుమ పూజలు కూడా చేయిస్తున్నాము. అలాగే మధ్యాహ్నం సుమారు 400 మందికి నారాయణ సేవ కూడా చేస్తున్నామండి. ఆ నారాయణ సేవలో వచ్చిన వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇస్తున్నారు. అలాగే లలితాపారాయణం మా కోవిల్లో నిత్యం జరుగుతుందండి. ఆ లలితాపారాయణం సభ్యులకు కూడా చీరలు ఇచ్చి సత్కరిస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమాలే కాకుండా 102 సారీలతో అమ్మవారికి దిగ్విజయాత్ర, శోభయాత్ర కూడా చేసామండి. ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాను. జై వాసవి అండి. 22-24 సంవత్సరానికి నా పేరు ఆర్సిటి దినకర్ అండి, ప్రెసిడెంట్గా చేస్తున్నామండి. ఈరోజు అమ్మవారి జయంతి 147 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఈరోజు ఉదయం నుంచి క్షీరాభిషేకం చేసామండి. ఇప్పుడేమో లలితా పారాయణం, పసుపు కుంకుమంతో పూజలు అవుతున్నాయండి. తర్వాత నారాయణ సేవ అండి. తర్వాత అమ్మవారి అందరికీ భక్తులకి ఇప్పుడు నారాయణ సేవ అయిన తర్వాత దుప్పట్లు పంచుతామండి. తర్వాత భక్తులకి అందరికీ తీర్థప్రసాదాలు, మహాప్రసాదం అందజేయబడుతుంది. ఇది 147 సంవత్సరాల చరిత్ర కలదు కాబట్టి అమ్మ మహిమ కలది. అందరూ ఈరోజు వచ్చి భక్తులందరూ దయచేసి అమ్మవారు దర్శించుకోవాల్సిందని కోరుకుంటున్నానండి. జై వాసవి అండి. అందరం ఇవాళ వాసవి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గుడి 145 చరిత్ర గల గుడి అండి. మా పూర్వీకులు అందరూ కష్టపడి గుడి నిర్మించారు. మేమందరం దాన్ని సాయశక్తిగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెంది మా చైర్మన్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఈ టెంపుల్ ఆలయ కమిటీ చాలా హెల్ప్ చేస్తున్నారు. యువతిని ముందుకు తీసుకొచ్చి అమ్మవారి గురించి, అమ్మవారి ప్రత్యేకల గురించి, ఈ గుడి గురించి ప్రతి పండగ, ప్రతి ఈవెంట్ కూడా పండగలా చేస్తున్నారు. అలాగే ఈ వాసవి జయంతి వాళ్ళ ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశాము. తర్వాత ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, కుంకుమార్చన జరుగుతుంది. ఇవాళ దుప్పట్లు దానం చేస్తున్నాము. ఆ అమ్మవారి 108 రకాలతో వివిధ సారి పెట్టాము. ఆ సారి అందరు భక్తులకి మళ్ళీ పంచుతామండి. ఇది ప్రతి సంవత్సరం 145 ఏళ్ళ నుంచి జరుగుతుందండి. ఈ చాలా ప్రత్యేకత ఉందండి అమ్మవారికి. ఇలాగ మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు అందరికీ అవకాశం ఇస్తున్నారు. ప్రతి పండగ ఒక్కొక్క చైర్మన్ వచ్చి ఆ చైర్మన్తో చేయిస్తున్నారు. థ్యాంక్ యూ దినకర్ గారు, సుగ్గు శివ గారు అండ్ రామకృష్ణ గారు. ఇలాగా అందరినీ చేర్చుకుంటూ ఈ గుడి నిర్మాణం మళ్ళీ, ఎందుకంటే రోడ్ వైడనింగ్ అయిందండి, అలా అందరం చేతులేసి ఈ గుడిని బాగా డెవలప్ చేయాలి. మొత్తం వైజాగ్ అంతా మన వాసవి అమ్మవారి ఆ కులదైవం ఆదివేశులు అందరికీ తెలియాలని బాగా చేస్తున్నామండి. జై వాసవి అండి. వాసవిమాత జయంతి సందర్భంగా మేము మన ఆర్య వయసుల కులదైవమైన మా వాసవిమాతకి ఆ జయంతి మాకు ఎంతో జనాలకిలోకి తెలియాలని చెప్పి ఈరోజు ఒక 1000 మంది వయసుల దాకా ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికి 1000 మంది అండి. మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నామండి, కుంకుమార్చన చేస్తున్నామండి. ఇలాగ ఈరోజు పారాయణం కూడా జరుగుతుందండి. ఈరోజు భక్తులందరూ కలిసి ఇంకా చీరలు కూడా మనం దానం చేస్తున్నామండి, దుప్పట్లు దానం చేస్తున్నామండి.
చేస్తున్నామండి. భక్తులందరికీ ప్రసాదం కూడా పెడుతున్నామండి. ఇవన్నీ జరుపుకుంటూ ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం అని చెప్పి భక్తులందరినీ ఒకసారి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. వాసవి, నేను నవీన్ కడిమిశెట్టి, ఈ ఆలయ కమిటీ ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా చైర్మన్గా నన్ను ఎన్నిక చేసినందుకు నన్ను గోగుల్ సుమన్ కుమార్ గారిని, బాతం దినేష్ గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా వాసవి మాత అమ్మవారి జయంతి జరుపుకుంటూ ముందుగా భక్తులందరికీ జై వాసవి చెప్తూ ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయం జరగాలని కోరుకుంటూ మా ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.